ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో వైసీపీ నుంచి ఖచ్చితంగా గెలుస్తారనుకున్న కొందరు నేతలు ఓడిపోయారు. అలాంటి వారిలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఒకరు. ఎన్నికలలో ఓటమి తర్వాత అధికారుల తీరును తప్పుబట్టిన ఆయన తాజాగా పార్టీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను కూడా కౌంటర్ ఇస్తూ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలలో సంచలనంగా మారాయి. హామీలను అమలు చేసేందుకు కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని ఆయన తెలిపారు. ఈ ఏడాది చివరి వరకు కూడా ప్రతి ఒక్కరూ వేచి చూడాలని కేతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీలో సంచలనం రేపుతున్నాయి. నరసరావుపేట పల్నాడు జిల్లాలోని వినుకొండలో జరిగిన హత్య తర్వాత బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీల గురించి అక్కడ మాట్లాడారు. వెంటనే హామీలను అమలు చేయాలని జగన్ మాట్లాడటంతో పరామర్శలోనూ రాజకీయాలేనా అంటూ జగన్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఇదే అంశంపై కేతిరెడ్డి మాట్లాడారు. హామీలను అమలు చేసేందుకు ఈ ఏడాది చివరి వరకు కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని అన్నారు. కేతిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు వైసీపీ అధినేత జగన్ ను కార్నర్ చేసినట్టుగా కనిపిస్తున్నాయి. ఇవి ఇప్పుడు వైసీపీ వర్గాలకు షాక్ ఇచ్చాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నెలలో అద్భుతాలు జరగవని, హామీలు నెరవేర్చేందుకు కొంత సమయం ఇవ్వాలని కేతిరెడ్డి చెప్పకనే చెప్పారు.